మరి వాద్యం ఆడుతున్నాడు. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అసలు పిల్లరా, సహోదరులము ఆటంకము కలగజేసుకోవడమే పెద్ద తప్పు అని బైబిల్ సెలవిస్తుంది. సహోదరులము ఆటంకము కలగజేసుకోవడమే పెద్ద తప్పు అయితే ఇక్కడ ఏం జరుగుతుందట? అన్యుల ఎదుట ఆటంకము కలగజేసే వారముగా ఉంచున్నాం. ఎందుకంటే పిల్లరా, చాలామంది అంటారు కదా, నువ్వు ఇంటి గుట్టు బయటి ప్రపంచానికి తెలియకూడదు, నీ ఇంట్లో జరిగే సంగతులు ఎక్కడ తెలియవద్దు, బయట తెలియవద్దు అనే ఎలాగనో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంఘములో జరుగుతున్నటువంటి సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ప్రతి సమస్య అది ఎక్కడి దాకా చేరకూడదు, అన్యుల దాకా చేరకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏం చెప్తుంది? అయితే సహోదరుడు సహోదరు మీద వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసాల ఎదురునే వాద్యమాడుచున్నాడు. వాద్యము అనగా వాద్యము అనగా వాదన లేకపోతే గొడవ. ఎందుకంటే పిల్లరా, మనము వెలుగు సంబంధులము. ఏ సంబంధులం? మనము వెలుగు సంబంధులము, క్రీస్తు బిడ్డలమై ఉంటున్నాం కనుక మన సంథింగ్ ఏ సమస్య అయినా దేవునిలోనే సరి చేసుకోవాలి, కానీ రోడ్డు ఎక్కేదిగా ఉండకూడదు. అది ఏదైనా సరే దేవుని బిడ్డల గుట్టు ఇంట్లోనే ఉండాలి. అట్లనే కుళ్ళిపై మురిగించుకోకూడదు, అలానే కుళ్ళుతో కుతంత్రాలతో ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలంటే, దేవుని వాక్యం మనకు అర్థం వలె ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మనలను ప్రతిబింబింప చేస్తుంది, సరిచేస్తుంది. దేవుని మాట వింటామే కానీ అది క్రియారూపంగా మనము కనపరచలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అంటే సహోదరులు అంటున్నారు కదా, మరి మేం కాదు కావచ్చులే ఈరోజు అని స్త్రీలు ఎవరు కూడా అనుకోకూడదు. హల్లెలూయా, మనమందరము క్రీస్తులో సహోదరులము. దేవునికి స్తోత్రం. ఏలో క్రీస్తులో సహోదరులము. లేకపోతే తండ్రి కొడుకైనా కావచ్చు, అత్త కోడలైన కావచ్చు, బిడ్డ తల్లైనా కావచ్చు, ఎరాలు కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, అది ఏదున్నా కానీ నీ భక్తి జీవితంలో ఉన్న సమస్యను బట్టి నువ్వు దేవుని ఎదుట సరి చేసుకోవాలి తప్ప ఇతరులకు నీ సహోదరు విషయంలో నీ అత్త విషయమే, నీ కోడల విషయమే, నీ బిడ్డ విషయమే, నీ కొడుకు విషయమే, నీ తండ్రి విషయమే అది అన్ని జనుల దాకా చేరేదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే బయటికి వెళ్ళిందనుకో అది అడ్డంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అడ్డంగా మారిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతన్ని సంతోషపరచవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరట? తన పొరుగువాని విషయంలో, పొరుగువాడు సహోదరుడు కాకపోయినా పొరుగువాని విషయంలో ఏం చేయాలట? అతని క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మనలో ప్రతి వాడును మేలైన దాని యందు వారిని ఏం చేయాలి? సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు రేపు ఒక మీటింగ్ అనుకుంటున్నాం. దేవుడు ఎవరితో ఏం మాట్లాడతారో
దేవుడు ఎలాంటి అద్భుతాలు ఎవరికి చేస్తారో తెలియదు కావచ్చు. దేవుడు మరి తన దాసురాలకు ఏ ప్రేరేపణ ఇచ్చి ఎవరిని బాగు చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో చాలామంది అడిగినప్పుడు అన్నట్టుగా ఉంటారు. అది నీ మేలు కొరకే జరుగుతుంది మా కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీ మేలు కొరకే ఆ కోరికను దేవుడు ఏర్పాటు చేశాడేమో. మరి ఆ కోరికలో నీవు లేకపోతే మేలు కలిగే విషయంలో ప్రతి విషయంలో ఏం చేయాలట? అని కనపరచాలట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము సహోదరులకు మనం ఏం చేయాలి? మేలే చేయాలి, కానీ మేలైన దాన్ని మనం సంతోషింపచేయాలి, కానీ మన సహోదరులకు మనం కీడు తలపించేవారేగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రికలు చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది, మనం ఒకరినొకడు ప్రేమింపవలనదే మొదటి నుండి, మనము ఒకరినొకడు ప్రేమించవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండని గనుకనే కదా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సహోదరుడు ఇక్కడ చూసినట్లయితే హేబేలు, కయ్యూను ఉన్నారు. వీరిద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. చాలామంది అంటారు, ఇప్పటికంటారు పాలుల్ల పగ. పాలుల్ల పగ అనేది క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సమాజములో ఉండాలి కానీ క్రైస్తవ్యంలో ఉండకూడదు. హల్లెలూయా. ఎందులో ఉండదు? క్రైస్తవ్యంలో ఉండకూడదు. సహోదరులను మనము పగ పెంచుకోకూడదు. పగ పెంచుకునే వారముగా ఉండకూడదు. పగ ఎవరి స్వాధీనములో ఉందంటే పగ దుష్టుని స్వాధీనములో ఉన్నది. పగ ఎవరి స్వాధీనంలో ఉంది? దుష్టుని స్వాధీనములో ఉన్నది. పగ పంచాది పెట్టించిన వానికి అబద్ధమునకు ఆయనకు జనకుడు అనేటువంటి పేరు కూడా ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇక్కడ చూసినట్లయితే ఏమంటుంది దేవుని వాక్యము? మనం ఒకరినొకడు ప్రేమింపవలన మొదటి నుండి మీరు వినిన వర్తమానము కదా. మనము కయ్యూను వంటి స్వభావం గలవారముగా ఉండకూడదు. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనమందరము ఎక్కడి వారమో ఏమో తెలియదు, కానీ క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా చేసి దేవుడు ఒక కుటుంబముగా చేసి ఈ కుటుంబమునకు దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘమునకు శిరస్సు ఎవరండి? దేవుడే. కనుక ఇదంతా ఆయన కుటుంబం. అయితే ఇప్పుడు మనమందరము కూడా ఆయనలో సహోదరులమైంటున్నాము. దేవునికి స్తోత్రం. సహోదరులమైంటున్నాం కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నేను చెప్తున్నాను, ఈ రోజు నాటికి కూడా మన సంఘములో భేదభావాలు లేకపోలేదు. ఈ రోజు దాకా కూడా ప్రభువును ప్రార్థిస్తాం, ప్రభుకు మొరపెడతాం, ప్రభు పాటలు పాడుతూనే ఉంటాం. ఒక పక్కన పగ, ఒక పక్కన ప్రభు. పగ ఉన్న చోట ప్రభు ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నిన్ను కనికరమునే కోరుచున్నాను కానీ నేను బదిని కోరువాడు కాదు. ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
ఒక పగ పెట్టుకొని, ఒక పక్కన పగ పెట్టుకొని ఒక పక్కన దేవుని కూర్చోమంటే ఆయన కూర్చోలేడు. హల్లెలూయా. ఆయన మనకు నేర్పినటువంటి పాఠం ఏంటయ్యా? నిన్ను వదిలి నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కానీ ఈనాటికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ప్రభురాత్రి భోజన సంస్కారంలో చేయబెడుతూ కొంతమందికి పగబెట్టుకొని మరి సంఘములో ఉండటము ఇది శ్రేయస్కరము కాదు. మీ కుటుంబాలకు శ్రేయస్కరము, మన కుటుంబాలకు శ్రేయస్కరము కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను దేవుడు ఆయన ప్రేమ మనలో ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, యేసు జన్మించింది మొదలుకొని పగ స్టార్ట్ అయింది. మొదట్లోనే ఆ జన్మలోనే యేసును అంతము చేయాలని చూశారు. కానీ యేసు ప్రభు సిలువకు వేయబడ్డాడు. తను వచ్చిన పని ముగించుకొని పోయాడు. శిష్యులను హతమార్చారు. ఎన్నో సంస్థలను ఎంతోమంది సువార్తను వ్యాపము చేస్తుండగా కుటుంబాలు కూలిపోయాయి. కానీ యేసు ప్రేమ మాత్రము ముందుకు సాగిపోతూనే ఉంది. దేవునికి స్తోత్రం. సేవలో బలి అయిపోయిన వారు ఉన్నారు తప్ప సేవ ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందులో ప్రేమ ఉంది, సత్యం ఉంది, నీతి ఉంది. కనుకనే అది విస్తరించుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూపెట్టాడు ఈ ప్రేమ? కలువరిలో చూపెట్టాడు. ఆయన ఎన్ని దెబ్బలు కొడుతున్నప్పటికీ, పిలాతు ముందు నిలబడ్డప్పుడు కూడా, న్యాయాధిపతులు ఎదురు నిలబడ్డప్పుడు కూడా ఆయన మారు పలకక తన ప్రేమను మాత్రమే వెల్లడి చేశాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రియ దేవుని బిడ్డ, కయీను లాంటి స్వభావం నీలో నుంచి వెళ్ళిపోవాలి. నువ్వెవరైనా సరే కయీను లాంటి స్వభావం వెళ్ళిపోవాలి. వాళ్ళు తోడబుట్టినోళ్ళు కాబట్టి వాళ్ళకు పగ ఉంది నో, తోడబుట్టినా పుట్టకపోయినా నువ్వు దేవుని బిడ్డవు కనుక, నువ్వు దేవుని రక్తంలో కడగబడ్డావు కనుక కయీను లాంటి స్వభావం నీలో ఉండకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మనము కయీను లాంటి స్వభావం కలిగిన వారము కాక మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఉండదు. వాడు దుష్టుని సంబంధి అయ్యి, ఒకవేళ నీకు పగ ఉన్నదంటే నువ్వు ఎవరి సంబంధివి? దేవుని సంబంధివి కాదు, నువ్వు దుష్టుని సంబంధివి. అయితే దుష్టుని సంబంధి అయిన వాడు ఇక్కడికి వచ్చినా మంచి నేర్చుకోవాలి తప్ప పగ పెంచుకోవడానికి ప్రార్థనకు రావాల్సిన అవసరము లేదు. తన క్రియలు, హేబెలు క్రియలు మంచివే కనపడ్డాయి. కానీ కయీనుకు ఏమొచ్చేసింది? కోపం వచ్చింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూస్తే 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులరా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలను. దేవునికి స్తోత్రం. అదే కదా, అదే. సహోదరులరా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని. ఏం అభివృద్ధి నొందాలి? చాలా మందికి ఆస్తి అభివృద్ధి నొందాలి, చాలా మందికి ఏమేమి అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. కానీ అది మనిషి సహజము, మనిషి నైజం. అది అభివృద్ధి కావాలి, అది అభివృద్ధిలోనికి వెళ్ళాలి, ఇది అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభు యొక్క నైజం, ప్రభు బిడ్డలలో ఏమి అభివృద్ధి పొందాలట? ప్రేమ అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం అభివృద్ధి పొందాలండి?
ప్రేమ అభివృద్ధి పొందాలి. ప్రభు బిడ్డనని చెప్తాం, ప్రార్థనలు చేస్తాం, దీర్ఘపాటలు వాడుతాం, కానీ లోపల మాత్రం ఏముంది? కుళ్ళు. హల్లెలూయా. కోడికి చేదున్నట్టుగా క్రైస్తవ బిడ్డలమైన మనకు లోపల విషం ఉండకూడదు. కోడిని కోసేటప్పుడు ఆ చేదు తీసేయకుండా వండుకుంటే ఏమైపోద్ది? కూరంతా చేదు అవుతుంది. చెప్పండి. కోడిని కోసేటప్పుడు ఆ చేదు అనేటువంటి గింతంత ఉంటుంది. ఆ కిలోన్నర కోడో కిలో కోడో ఈ చేదుని కూడా అలానే కోసి వండుదామంటే నీకేమైపోద్ది చెప్పండి? కూర ఖరాబ్ అయిపోద్దా? అయిపోద్దా అండి? అలాగనే ఏమాత్రం నీలో విష బీజం నాటుకొని అలాగనే ఉన్నట్లయితే నీ జీవితం కూడా ఖరాబ్ అయిపోద్ది. తర్వాత దేవునికి రాజ్యానికి అక్కర రాకుండా పోతాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి. మన తోటివాడు మన ఎలాంటి ఇరకాటం పెట్టియండి, ఇబ్బంది పెట్టియండి, దేవునికి చెప్పుకుందాం. సహోదరుని పట్ల మీరు కృప చూపెట్టండి, అంతే. కానీ ఎక్కడ పెరగాలని మన ప్రేమ అభివృద్ధి పొందాలి. ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలననియో సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘములోని సంఘ బిడ్డలే మర్యాద అంటేదో తెలియదు, పలకరింపు తెలియదు. ప్రార్థన అయిపోయిన తర్వాతకి కనీసం ప్రైజ్ లార్డ్ కూడా చెప్పుకోవడము తెలియదు. నామూషి. పలకరించుకోవడం కూడా తెలియదు, నామూషి. అయితే దేవుని నాకేం చెప్తుంది? సంఘము వెలుపటి వారిలో ఎలా ఉండాలంట? మనము మర్యాదగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఉందా మర్యాద ఉందా? చేయగలుగుతున్నామా మనం మర్యాద అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? మర్యాద అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? చెప్పండి. మర్యాదను ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అమ్మ? ఎక్కడ దొరుకుతుందిరా మర్యాద? ఎక్కడ దొరుకుతుంది? మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మర్యాద మనం ఇవ్వాలి ఫస్ట్. మనం ఇస్తే నెక్స్ట్ అదే పుచ్చుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మర్యాద అనేది క్రియరా మనం ఇచ్చి పుచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు వరకు సంఘములో ఉండి దేవుని బిడ్డను మనం చలమనవుతూ యేసు రక్తంలో కడగబడతావు, ప్రతి వారం రొట్టెలో చేయబడతావు. మర్యాద తెలియదు నీకు. సంఘము వెలుపడి వారేది నీకు మర్యాద తెలియదు. సంఘస్థులతో నీకు మర్యాద తెలియదు. ప్రైజ్ లాట్ చెప్పుకోవడము తెలియదు. ఎప్పుడో వారానికి 15 రోజులకు వచ్చే రకాలు మనయన్నీ, కలుసుకుండే రకాలు మనవి. వచ్చినప్పుడు లేచి ప్రార్థన అయిపోయాక అక్క ప్రైజ్ లాట్ బాగున్నావా, అక్క ప్రైజ్ లాట్ బాగున్నావా, అక్క ప్రైజ్ లాట్ బాగున్నావా, లేకపోతే అక్క పోయిన వారం రాలేదన్నక్కే, పోయిన వారం రాలేకపోయానక్క, ప్రైజ్ లాట్ చెప్పుకునేటువంటి ఒక మర్యాద చేసుకునేటువంటి గుణం ఉందా మనకి? ఆ గుణము లేకపోతే ఎవరు చేసినటువంటి గుణం మనది? కయ్యూను గుణం ఎక్కడి నుంచి వచ్చింది? తమ్ముడిని ప్రేమించలేనటువంటి, తమ్ముడిని ఓర్వలేనటువంటి, తమ్ముడిని సహించలేనటువంటి గుణము కయ్యూనికి ఎక్కడి నుంచి వచ్చింది? అతనిలో దుష్టుడు ఉన్నాడు కనుక ఓర్వలేనటువంటి తనం ఉంది. సంఘపు వెలుపడి వారు మనం ఎట్లా ఉండాలట? మర్యాదగా ఉండాలి. ఏది చేసినా గంటలు చేయొచ్చు, కానీ ప్రార్థన అయిపోగానే కనీసం ఒక 2 నిమిషాలు ఫ్రీగా మాట్లాడుకొని అందరూ ప్రైజ్ లాట్ చెప్పుకోవటానికి కూడా కష్టంగా ఉందండి. ఊరికొచ్చిన బండి ఎక్కినట్టుగా అయిపోతూ ఉంటుంది. అదే రాండి తొక్కడగా పెట్టండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నట్టుగా. క్రీస్తునందు సంఘము వెలుపడి వారు ఎట్లా ఉండాలట? మర్యాదగా నడుచుకోవచ్చు. మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని చేయటయందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. మన సొంత కార్యాలు జరిపించుకోవాలి.
మన చేతులతో ఏం చేయాలి? మనము పని చేయటం పని చేయాలి. దేవుడు కూడా అదే చెప్పాడు, 6 దినములు కష్టపడు, 7వ దినము నా మందిరానికి రమ్మని చెప్పాడు. ఏమన్నాడు? 6 దినములు కష్టపడి 7వ దినము నా మందిరానికి రమ్మని చెప్పాడు. 6 దినములు నేను ఇంటికాడ సుఖించి హాయిగా పడుకొని 7వ దినం నా మందిరానికి రాని బిడ్డ అని చెప్పలేదు దేవుడు. ఏమన్నాడు దేవుడు? షూటిగా చెప్పాడు, 6 దినములు ఏం చేయాలి? కష్టపడాలి. మినిమం ఒక 15 ఏళ్ళు వస్తున్నాయంటే ఎవరిని బిడ్డడు ఎవరైనా ఒక 10 రూపాయలు సంపాదించి కష్టపడాలి. తల్లికి తండ్రికి సహకారిగా ఉండాలి. చేదోడు వాదోడుగా సహకరించాలి. 13, 14 వచ్చిన అమ్మాయి వంటింట్లో కిచెన్ రూమ్లోకి వెళ్ళాలి. ఆ పని ఈ పని చేయాలి. అవసరమైతే వంట కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు పిల్లరా ఇవన్నీ మనము చేయలేకపోతున్నాం. కష్టపడమంటున్నాడా దేవుడు? ఉత్తగానే ఉండమంటున్నాడా? ఎవరి కష్టం ఏం చేయాలట? కష్టపడచ్చు, మీ సొంత కార్యములు జరుపుకుంటూ ఎందును, మీ చేతులతో పని చేయటం ఎందును ఆశ కలిగి ఉండవదని మిమ్మల్ని హెచ్చరించున్నాము. దేవునికి స్తోత్రం. కష్టపడాలి. మన చేతులతో ఏం చేయాలండి? పని చేయాలి. దేవుడు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు. దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడంటే నువ్వు ఆరంభించకపోతే దేవుడు ముగించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరంభించకపోతే దేవుడు ముగించలేడు, ముందుకు నడిపించలేడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా మన చేతులతో కష్టపడాలని దేవుని వాక్యము చెప్తుంది. ఎందుకంటే సహోదరులముగా క్రీస్తునందు ప్రియులారా మనమందరము కేవలం అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొందొచ్చు, ముందుకు సాగదని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంకో మాట చూసినట్లయితే 1 కొరింథీ 8వ అధ్యాయము 9, 11 వచనం చూసినట్లయితే దేవుడు నాకు విరుద్ధంగా సెలవిస్తుంది. స్పీడ్ త్వరగా. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలను అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రములను 8లో 9, 11 8లో 9, 11 అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలను బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. బలహీనులకు ఏం చేయదట? అభ్యంతరం కలగనీయకూడదు. ఎవరికండి? బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. ఏలయనగా జ్ఞానము కలిగి నీవు విగ్రహముల యందును జ్ఞానము కలిగిన నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా విగ్రహాలయమందు నువ్వు భోజన పంక్తిని కూర్చున్నట్లయితే ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనసాక్షి గలవాడు అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములను విగ్రహములకు బలిసినటువంటి ఆహారము తినుటకు ధైర్యం తెచ్చుకుంటాడు. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశిస్తాడు. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి విగ్రహాలయం ముందు అన్నా రాన్నా నీ కొరకు సపరేట్ పెడతా అని చెప్పాడు అనుకో. జ్ఞానం కలిగినటువంటి సహోదరుడు వెళ్ళాడు, అక్కడ భోజనం చేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నాడండి? భోజనం చేస్తుండగా ఒక బలహీనుడైన సహోదరుడు చూశాడు. ఎవరు చూశారండి? బలహీనుడైన సహోదరుడు అంటే కొత్తగా చేరినవాడు కావచ్చు, ప్రభులో అనుభవం లేనివాడు కావచ్చు. అక్కడ చూసినప్పుడు ఏం చేస్తాడు? నీకు పట్టింది స్పెషలే, నీకు పట్టింది వేరే కావచ్చు, వాళ్ళు నీకు స్పెషల్ అరేంజ్ చేయొచ్చు. కానీ బలహీనమైన సహోదరుడు ఏం చేస్తారట? విగ్రహానికి అర్పించినటువంటి ఆహారం తినడానికి ఏం చేస్తాడట? ఆ అన్నం అన్న తిన్నాడు కదా, నేను తింటే తప్పింది అనే విషయంలో బలం పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మరి నా జీవితం కూడా ఒక సంఘటన జరిగింది. దాదాపుగా 2004-05 కావచ్చు మినిమం. నేను మా తల్లిదండ్రుల మీద డివైడ్ అయిన తర్వాతకి నేను పత్తి పంట వేసాను.
ఇక పత్తి పంట చేతికి వచ్చేసింది. మార్కెటింగ్ వెళ్ళాను నేను. నాతో పాటు మా ఊళ్ళో 2 అన్యులు కూడా వచ్చారు. మేము ముగ్గురం కలిసి పత్తి అమ్ముకున్నాం. ఇప్పుడున్నటువంటి ఆటో సౌకర్యాలు అంతగా లేవు. ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీ అప్పుడు అంతగా లేదు. అంటే దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తుంది. పత్తి అమ్ముకున్నారు, వాళ్ళు కూడా ఐటమ్స్ అమ్ముకున్నారు, నేను కూడా నా పత్తి అమ్ముకున్నాను. తిరిగి వస్తున్నాం. ఆటోకి వస్తే ఆటోల దగ్గర ఎవరు లేరు. మేము ముగ్గురమే ఉన్నాం. ఆటోలో మనుషులు లేరు కనుక మేము షాపుకి పోయి ఒక 90 వేసేస్తామని పోయారు. ఎటు పోయారండి? ఎటెత్తని పోయారు అమ్మ, ఎటెత్తని పోయారు వాళ్ళిద్దరూ. 90 ఎత్తానికి పోయిర్రు. నేను ఆటోలో కూర్చున్నా. అనుకోకుండా టక్క 5-6 మంది ఆటో నిండిపోయింది. వీళ్ళు 90 పోయిర్రు. నేను ఇక్కడ ఆటో కాడ ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలి? నేను పోతే ఆటో పోతే ఇక ఆటో లేదు. సరాసరిన బ్రాండ్ షాపులో కురికినా. ఎక్కడ కురికినా? బ్రాండ్ షాపులో కురికిన నేను పోయి తాగలేదు. వాళ్ళని పిలుచుకొని వస్తున్నా. కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఆ సమయం నన్ను చూస్తే ఆ సమయంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడే కుల వృత్తి గౌన్ల వాళ్ళు కళ్ళు అమ్మటము బంద్ చేసి, నేను ప్రభు బిడ్డని కదా, ఈ కళ్ళు అమ్మటం ఏంది నేను అని కళ్ళమ్మడు బంద్ చేసి పండ్లు అమ్ముకుంటుంది. దాన్నే ఎక్కడ? అదే కేశంద్రంలో పండ్లు అమ్ముకుంటుంది. నేను తెలివి తక్కువగా లోపల చేశాను. సంథింగ్ నేను బయటికి వస్తున్నట్లయితే ఆమె నన్ను చూస్తే, నేను పిచ్చిదాన్ని కాకపోతే ఏంది, ఈయన కొన్నంత రాగం తీస్తాడు, రాడు షాపులో పోయేస్తాడు, నాకు ఎక్కువ లాభం వచ్చే కళ్ళు బంద్ పెట్టుకొని ఈ పండ్లు అమ్ముకుంటాను నేను అనుకున్న విషయంలో ఒకవేళ ఆమె చూసినట్లయితే ఆమె ఆత్మకు కారణం నేనైపోయేవాడిని ఆ రోజు. ఎందుకంటే నేను తాగలేదు అందులోకి పోయి. కానీ ఆమె కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? నేను బ్రాండ్ షాపుల నుంచి వచ్చిన దగ్గర కనపడుతున్నాయి. నేను బ్రాండ్ షాపుల నుంచి వెళ్ళేది ఆమె చూస్తుంది అంతే. అక్కడ నేను తాగదన్నా, అమ్మ నేను తాగలేదంటే అక్కడ అంత నమ్మటం కష్టం కదా. నమ్ముతారండి? ఎవరు నమ్మలేరు కదా. నేను పోయేటప్పుడు ఇలాగ నువ్వు పోయాను, కానీ వచ్చేటప్పుడు నా ప్లేస్ బ్లాక్ అయిపోయింది ఎమ్మటే. ఆ రోజు దేవుడు నా కనులు వెలిగించాడు ఎమ్మటే. చాలా బాధపడుకుంటూ వచ్చేసాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాట చూసినప్పుడు, ఈ మాట చదివినప్పుడు నా గుండెలు బద్దలైపోయినాయి. దేవునికి స్తోత్రం. జ్ఞానము కదా నీవు విగ్రహాలయ మందు భోజన పంక్తులను కూర్చున్నట్లయితే బలహీనమైన సహోదరుడు నిన్ను చూసి విగ్రహం అర్పించినటువంటి ఆ విగ్రహ సంబంధమైన భోజనము భుజించడానికి ఇష్టం కలిగి ఉంటాడు, ధైర్యము తెచ్చుకుంటాడు. కనుక నీ సహోదరికి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ సహోదరునికి నువ్వెక్కడ అభ్యంతరముగా ఉన్నావేమో. అంతేకాదండి, ఒక తాగుడు చేసుడే కాదు, దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు, ప్రభువు ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలు మందిరానికి రాకపోవడం వల్ల కూడా కొత్తోడు కూడా గప్పుడు దాకపోయిన అన్నే అక్కే అమ్మే ఎప్పుడో ఒకసారి పోతుంది లే అని కూడా అడ్డం వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం అడ్డం కాకూడదు. హల్లెలూయా. దేవుని రాజ్యం కట్టడములో నడువంచాలి తప్ప, త్యాగం చేయాలి తప్ప, ఒక సహోదరుని, బలహీనమైన సహోదరిని రక్షించుకోవడం కొరకు మనము ఖర్చు అయిపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, నీ యొక్క జ్ఞానం ఏమైపోతుంది? నీ జ్ఞానం అభివృద్ధి పరచుకోవాలి, కానీ నీ జ్ఞానాన్ని బట్టి నీ బలహీనుడైన సహోదరుడు బ్రేక్ కాకూడదు, అతడు పాపములో పడకూడదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం. 1 యోహాను రాసిన పత్రిక
2వ అధ్యాయము 9-11 వచనము దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో నడుచుకుంటున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడ ఉన్నాడట? చీకటిలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. నువ్వు వెలుగునద్దకు వచ్చినావు, నువ్వు ప్రభువులో ఉన్నా నీ సహోదరుని మీద ఇంకా పగ పెట్టుకొని ప్రతీకారం పెట్టుకొని ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నట్టట? చీకటిలో ఉన్నట్టు ఎక్కడ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతరకారమేదియు లేదు. లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చీకటి ఏం చేస్తుందట? కన్నులకు గుడ్డితనం. ఏ చీకటి? ఈ